హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాకైతే ఎవ్రీడే థ్రెడ్డింగ్ అయితే ప్రాక్టీస్ ఉంటుందండి. ఇంకా ఈరోజు అయితే మేము ప్రాక్టీస్ చేసిన తర్వాత హ్యాండ్స్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత మేడం అయితే మాకు ఐబ్రోస్ అయితే చూపించారండి. అంటే వేరే పర్సన్ పైన ఎలా ఎలా షేప్ ఎలా తీసుకోవాలి, ఎలా హెయిర్ అనేది ఎలా తీసుకోవాలి థ్రెడ్లోకి. అంటే ఫస్ట్ అయితే చిన్నగా ఒక టూ హెయిర్సే తీసుకోమని చెప్పారండి. మేడం అయితే మాకు అంటే చూపించారు క్లారిటీగా ఎట్లా తీయాలి హెయిర్ ఏంటి అనేది అయితే బాగా చెప్పారు. ఇంకా మమ్మల్ని అయితే ఫస్టే ఫేస్ పైన అయితే ట్రై చేయకండి, ఫస్ట్ మీ హ్యాండ్స్ పైన మీ లెగ్స్ పైన ట్రై చేయండి. హెయిర్స్ వెళ్తున్నాయా లేవా, చిన్న హెయిర్స్ కూడా వెళ్తున్నాయా లేవా చూసుకున్న తర్వాత ఇంకా తర్వాత కొబ్బరికాయల పైన ప్రాక్టీస్ చేయమన్నారు. కొబ్బరికాయల పైన కూడా నీట్గా హెయిర్ తీసిన తర్వాతనే ఫేస్ పైన ట్రై చేయమన్నారు. ఇంకా మేమైతే చూస్తున్నాము షేప్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది అయితే. మేడం అయితే బాగా చేశారు ఐబ్రోస్, అంటే పెయిన్లెస్ అనమాట, పెయిన్ లేకుండా చేశారు మేడం గారు అయితే. ఇంకా మనం చేస్తే అయితే కొద్దిగా పెయిన్ ఉంటుంది ఖచ్చితంగా. పెయిన్ లేకుండా చేయగలిగితేనే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చినట్టంట ఐబ్రోస్. ఇంకా మేమైతే 1 మంత్లో చేయగలుగుతామో లేదో చూడాలి. ఐబ్రోస్ అయితే చేశారు మేడం అయితే. ఇంకా తర్వాతనైతే మేమైతే ప్రాక్టీస్ చేసుకున్నాము, అంటే మా హ్యాండ్స్ పైన లెగ్స్ పైన అలా ప్రాక్టీస్ చేసుకున్నాము. అంటే హ్యాండ్స్ కొద్దిగా ఫ్రీ అయ్యాయిలేండి, ఎందుకంటే డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా 10 డేస్ నుంచి. ఐబ్రోస్ అయితే రాగానే మేడం అయితే అంటే 2 హ్యాండ్స్తో చేస్తారు ఐబ్రోస్, అంటే లెఫ్ట్ హ్యాండ్తో చేస్తారు, రైట్ హ్యాండ్తో చేస్తారు. మమ్మల్ని కూడా లెఫ్ట్ హ్యాండ్తో కూడా ప్రాక్టీస్ చేయమంటున్నారు, కానీ రైట్ హ్యాండ్ తోటే ఎక్కువ గ్రిప్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్తో అయితే మేము చేయలేకపోతున్నాం. అంటే ట్రై చేస్తున్నాం, ఇంకా మేడం ఇచ్చిన టాస్క్ని అయితే కంప్లీట్ చేయాలి కదా. లెఫ్ట్ హ్యాండ్తో కూడా ట్రై చేస్తున్నాము, చూడాలి. ఇంకా ఫ్రీ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో కూడా చేసి చూడాలి. ఇంకా ఐబ్రోస్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా మాకైతే వ్యాక్స్ అయితే చూపించారు. అంటే రీకా వ్యాక్స్ అని ఉంటుంది, రీకా వ్యాక్స్ అయితే చూపించారు ఒక పర్సన్ పైన అయితే. రీకా వ్యాక్స్ చేసే ముందు అయితే ఆ లోషన్ అయితే అప్లై చేసుకొని ఇంకా తర్వాతనైతే క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. లోషన్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పెయిన్ ఉండదు, అంటే హెయిర్ పైన బబుల్స్ అట్లా రాకుండా ఉంటాయి. రీకా వ్యాక్స్ అనేది అయితే బాగుంటుందండి. వ్యాక్సెస్లో బెస్ట్ అంటే రీకా వ్యాక్సే. అంటే బేసిక్ వ్యాక్స్ ఒకటి ఉంటుంది, ఇంకా తర్వాత బ్రెజిలియన్ వ్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది, రీకా వ్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది. రీకా వ్యాక్స్ అనేది కొంచెం అంటే నీట్గా ఉంటుంది అనమాట, చేయించుకుంటే ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది, అండ్ బేబీ హెయిర్ కూడా అన్నీ పోతాయి. బాగుంటుందండి రీకా వ్యాక్స్ అయితే. ఇంకా నేనైతే నా హ్యాండ్స్ పైన అయితే ప్రాక్టీస్ చేసి చూపిస్తున్నారు, అంటే వేరే ఆపోజిట్ అమ్మాయి అయితే నా హ్యాండ్స్ పైన ప్రాక్టీస్ చేస్తుంది, నేను తనకి చేసా ఆపోజిట్. ఇంకా తర్వాత ప్రాక్టీస్ అయిపోయిన తర్వాతనైతే ఇంకా వెళ్ళిపోయానండి నేనైతే. ఇంకా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాతనే వెళ్ళాను, అప్పటికి టైం అరౌండ్ 4 అట్లా అయింది. ఇంకా 2 హ్యాండ్స్కి అయితే అమ్మాయి ప్రాక్టీస్ చేసింది. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడైతే బ్యూటీషియన్ అండ్ మేకప్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చు. మేడం అయితే చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బ్యూటీషియన్కి సంబంధించి, హెయిర్ డ్రెస్సింగ్కి సంబంధించి, మేకప్కి సంబంధించి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ.